హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పూనం కజ్జికాయలు చూపించున్నాను. కొలతలతో గ్లాస్ పోసినాను ముందు, ఇప్పుడు రెండో గ్లాస్ పోస్తున్నాను. అడిగి కేజీ శనగలు, కేజీ బెల్లము, ఇంకా కొంచెం ఎగస్ట్రా ఉంటే ఇది వేస్తున్నాను. మీకు పూనం కజ్జికాయలు చేసేటప్పుడు చూపించాను. ఇప్పుడు బ్యాళ్ళు నీట్గా కడుక్కొని కుక్కర్లో వేసుకున్నాము. ఇప్పుడు మీకు నీళ్ళు ఎన్ని పోసేది చూపించాను. కేజీకి 4 కేజీకి 4 గ్లాసులు పోసినాను. ఈ పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకుందాము. 5 నిమిషాల తర్వాత చూపించాను. ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఇలా గుండ్రా వేసుకొని నలగొట్టుకుందాం. ఓ పేపర్ పరుచుకొని కింద ఇలా మెత్తగా నలగొట్టుకున్నాం. బెల్లం అంతా దంచినాక 4 యాలకులు దంచుకోవాలి. 1 కిలో గోధుమ పిండి తీసుకున్నా. ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను. ఇట్లా బాగా కలుపుకోవాలి. కొంచెం నూనె వేసుకొని ఇలా కలుపుకోవాలి. అంతా బాగా ఈ పిండి నూనె అంతా కలిసేట్టుగా ఇలా కలుపుకోవాలి. చూడండి పిండి ఎలా ఉందో. నూనె పోసి కలిపింటే ఇలా ఉండాలి. ఇలా బాగా ఇప్పుడు నూనె పోసి నీళ్ళు కొంచెం కొంచెం పోసుకొని కలుపుకున్నాం. కొంచెం నీళ్ళు పోసుకొని చపాతి పిండిలాగా, మనము పూర్ణం కజ్జికాయలు కాబట్టి కొంచెము పిండి గట్టిగానే ఉండాలా. చపాతి రేకు వచ్చేదానికి ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇది ఒక 10 నిమిషాలు నానబెడదాం. ఇలా పిండి ఆరిపోకుండా నూనె కలుపుకొని కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కానీ ఇలా చూడండి ఫ్లాట్గా ఉంది. 10 నిమిషాలు నానబెట్టుకుందాం. ఇప్పుడు బెల్లము ఒక డేక్షలాగా తీసుకొని కరగబెట్టుకుందాము. దీంతో డస్ట్ అందుకుంటుంది కాబట్టి వడగట్టుకొని పూర్ణంలో వేసుకోవచ్చు. 2 టీ గ్లాసులు నీళ్ళు సరిపోతాయి. శనగపప్పు మెత్తగా ఉడికిపోయింది 4 విజిల్కు. ఇప్పుడు వడబోసుకుందాం. ఫ్రెండ్స్, ఒక గ్లాస్ పైన మనం 4 గ్లాసులు పోసినాం కదా, ఒక గ్లాస్ పైన నీరు శాతం ఉంది. దాంతో మనము రసం పెట్టుకుందాము. రసం కూడా చూపించాలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా రుబ్బుకోవాలి. రోట్లో వేసి బాగా మెత్తగా
మెత్తగా చూడు ఏడాయి కానీ బాగా మెత్తగా అయిపోయింది. ఇలా రుబ్బుకోవాలా. ఇంకా రోట్లోంచి తీసేచ్చాం. మనము కరగబెట్టుకొని ఇలా వడగొట్టుకోవాలా. చూడండి డస్ట్ అంత ఎట్టిందా. ఉన్నాము ఎనుపుకునింది ఇలా వేసుకొని కలుపుకున్నాం. వరకు సన్న మంటతో మనము ఇలా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఉంటారు లేకుండా కలుపుకోవాలి. ఉంటారు లేకుండా మనము అంతా నీట్గా ఇట్లా కలుపుకున్నాక గట్టిగా ఇంతవరకు సన్న మంట మీద ఇట్లా కలబెట్టుకుంటా గట్టిగా పూర్ణం వచ్చిందాక కలుపుకున్నాం. బెల్లము కరగబెట్టి మనము పూర్ణం వేసి ఇలా కలిపినాం కదా. ఇది ఉడుకుతా గట్టికు వారం నూనె కూడా చెడిపోవన్నమాట. దగ్గరకు పడింది ఫ్రెండ్స్. 3 స్పూన్లమైన నెయ్యి వేసాను ఫ్రెండ్స్. వేసినాక కలుపుకోవాలన్నమాట. పూర్ణము ఇది మీకు వారం రోజులున్నా కూడా ఏం చెడిపోదు. పాకం అంతా ఇమిరిపోయి బాగా గట్టి పడింది ఫ్రెండ్స్. ఇది ఆరితే ఇంకా కొంచెము గట్టిగా అవుతుంది. అప్పుడు మళ్ళీ మీకు చూపించాను. సన్న నిమ్మకాయ ఎంత సైజు ఉంట చేసుకొని ఈ సైజు చేసుకొని మనము పూర్ణం కజ్జికాయకి రేకు రుద్దుకుందాం. ఇలా చేసుకోవాలా. రేకు ఇలా పెట్టుకోవాలా. ఇలా పెట్టుకోవాలా. ఇలా చేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలా. అంతా మనము ఇలా పెట్టుకొని ఇలా కజ్జికాయ మర్చుకోవాలా. అంతే ఫ్రెండ్స్. ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. కాల్చి చూపించా. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు పూర్ణం కజ్జికాయ ఇలా వేసుకోవాలా. బాగా ఇట్లా ఎర్రగా కాల్చుకోవాలా. ఫ్రెండ్స్ ఇలా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో, సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ఇలా చేసుకోండి. ఇలా చేసుకొని తిని కామెంట్ పెట్టండి నాకు.